హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకొని క్యారెట్ హల్వా చేస్తా. ఈ హాఫ్ కిలో క్యారెట్ని తురుముకోవాలి. చూడండి, హాఫ్ కిలో క్యారెట్ తురిమినాం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చూడండి ప్యాన్లో అయితే నెయ్యి వేసుకున్నా. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసిన. చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్లో వేగినాయి కదా. ఈ బౌల్లోనే, ఈ నెయ్యి ఉన్న బౌల్లోనే మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. చూడండి ఈ క్యారెట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు మనం నెయ్యిలోనే వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెడితే మాడిపోయిద్ది. సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి క్యారెట్ అయితే వేగింది. ఇప్పుడు నేనైతే క్యారెట్ మునిగేంత పాలు పోస్తున్నా. చూడండి పాలు మునిగి క్యారెట్ మునిగి అన్ని పాలు వేసినాం కదా. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి పైన. సరిపోయిద్ది, షుగరు కొంచెం మిగిలింది. కప్పు ఫుల్గా తీసుకోలేదు, కొంచెం హెల్తీగానే తీసుకున్నాను నేను. రెండు అయితే యాలక్కాయలు తీసుకున్నాను, ఇవి దంచి వేసుకోవాలి. చూడండి షుగర్ వేసినా కదా, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గరకి పాలన్నీ ఇనికి మంచిగా దగ్గరకు పడేంత వరకు ఉంచాలి. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసి కలిపాను. ఇట్లా గట్టిగా దగ్గర పడితే అయిపోయినట్టే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తేజజ్ఞ వ్లాగ్స్. క్యారెట్ హల్వా అయితే కంప్లీట్.